వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు. మరి పరమ తండ్రికి మహిమకరంగా మనందరిగా కూడా దీవెనకరంగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు చక్కని యొక్క వర్షపాఠాన్ని మనం క్రమంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక విషయాలు నేర్పాడు. నేర్పినటువంటి యొక్క మాటలను బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి విధానం కూడా మనకి లేకపోలేదు. కారణం ఏంటంటే పరమ తండ్రి చెప్పాడు కొన్ని విషయాలు. ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అని చేస్తే మనకు ప్రతిదిగా కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి మాట కొన్ని బైబిల్ మాత్రం నువ్వు స్పష్టంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ వివాహం కుటుంబం, రెండవది భార్య భర్తలు. ఇకపోతే దీనికి చెప్పినటువంటి విధానం ఏంటంటే టోటల్గా ఈ యొక్క అంశము తెలుసుకోవడానికి ప్రాముఖ్యత ఏంటంటే వివాహం కుటుంబము. వివాహము అంటే పెళ్లి చేసుకున్నటువంటి వారికి కుటుంబముగా ఉండుట. ఇక్కడ ఉన్నటువంటి మాటకు ప్రతిదీ కూడా మనం కొన్ని విషయాల్లో మనం నేర్చుకోవడానికి ఇందులో నేను కుటుంబ వ్యవస్థను గురించి మాత్రమే నేను తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. దానికి ఉన్నటువంటిది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలి. మీరు నిజంగా చర్చికి వెళ్తున్నారా? అయితే మీ పిల్లలు ఎలా ఉండాలా, మీరు ఎలా ఉండాలి. లేదు భర్త ఎలా ఉన్నారు, భార్య ఎలా ఉన్నది, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే సరైనది కాదు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు అనేకమైనటువంటి విశ్వాసులుగా ఎంచబడుతున్నటువంటి మనము, మరి విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి మనము, మరి నిజంగా విశ్వాసంలో జీవించి రుజువు చేసుకున్నటువంటి మనము, మరి కుటుంబాల్లో కొంతమందిని చూస్తే తండ్రి ఎక్కడో ఉంటాడు, మరి పిల్లలు ఎక్కడో ఉంటారు. అలాగనే తండ్రి ఏం చెప్తుందో పిల్లలకు తెలియదు, పిల్లలు ఏం చెప్తారో తండ్రి ఇనే స్థాయిలో సరైనటువంటి అవగాహన కలిగి ఉండనటువంటి యొక్క కుటుంబాలుగా మనం కనపడుతుంటాం. కానీ ప్రతి వారం వచ్చేవారికి పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మరి బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మందిరానికి వెళ్ళటం మాత్రం ఆచారంగా మనం వెళ్తాం. కానీ మన ఆచార జీవితాన్ని పరమ తండ్రి పట్ల మనం ఎలా నెరవేర్చుకోవాలనేటువంటి విషయం మాత్రము నేర్చుకోలేదండి ఈ రోజు వరకు. గమనించాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాని. తల్లిదండ్రులు పిల్లలు సంబంధాన్ని కూర్చిన ఈ గొప్ప దృశ్యం అంతలో కూడా ఆయన బిడ్డలుగా, ఎవరి బిడ్డలు? ఆయన బిడ్డలుగా మనతో దేవునికి సంబంధం. మనతో, మన కుటుంబం, మన పిల్లలు దేవునికి సంబంధము. కనుక ఎలా ఏర్పడుతున్నది అంటే తెలుసుకుందాం. అంటే మన తండ్రిగా మనం ఆయనతో మనము ఎలా స్పందించాలన్న దానిని కనుగొందాం. అంటే ఎలా మనం స్పందించాలి అనే దాన్ని మనం కనుగొనాలి. ఫస్ట్ మొట్టమొదటిగా ఎవరు వింటున్నటువంటి మనము, అంటే కుటుంబ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని మనము ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. రెండవది నేర్చుకోవాలి. మూడవది దాన్ని నెరవేర్చుకోవాలి. అది మన కుటుంబ వ్యవస్థ. అందుకే వివాహము కుటుంబము. ఇక్కడ చదువుకుందాం కొన్ని విషయాలు. ఇక్కడ ఏమంటుందంటే తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. ఎవరింటి వారిని దీవించడానికి వచ్చాడు? వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. 2వ సమూయేలు గ్రంథము మరి స్పష్టంగా మరి నాకు ఇక్కడ సరైనటువంటి విధానం మరి నాకు కనపడలేదు. రెండవది ఏంటంటే మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని మనము ఇతరులకు తెలియపరచాలి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. 6:20 చదువు. నేను చదువుతున్నాను. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమారయగు మికాలు దావీదును ఎదుర్కొన
బయలుదేరి వచ్చి యుద్ధస్థితి గల పనికత్తెలు చూచు చూడగా వ్యర్థుడొకడు తన బట్టలను ఇశ్రాయేలులకు రాజు అయిన నీవు నేడు బట్టలను వేసిన వెడల ఎంత ఘనముగా కనబడుచున్నవని అపహాస్యము చేసినందున దావీదు ఈ విధంగా చెబుతుండొచ్చు వచ్చినటువంటి మాట కనపడుతుంది. అంటే ఎవరింటికి పోయారు ఇక్కడ అని చూస్తే సమూయేలు ఇశ్రాయేలు గురించి చెప్తున్నటువంటి, అంటే సౌలు, అక్కడ సౌలు కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించాలి. వారి పిల్లలు, వారి కుటుంబం, వారి అవస్థ ఎలా ఉన్నారు అనేది మనము గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే ఇక్కడ అంటున్న ప్రతి మాటగా కూడా దావీదు ఉట్టిగా చెప్పలేదు. దావీదును పరమ తండ్రి అనేక రీతిలుగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ముందు దావీదు కంటే ముందు సౌలు రాజు, ఇశ్రాయేలుకును రాజు. ఈ రాజు ప్రవర్తన, రాజు యొక్క నడిపింపు, రాజు యొక్క విధానము, అలాగనే నెమ్మది, అతనిలో ఉన్నటువంటి ఏ ఒక్కటిగా కూడా పరమతానికి ఇష్టం లేక మరి అతి తక్కువ సమయంలో దావీదుని ఏర్పాటు చేసుకొని సౌలుని ఏం చేశాడు, తొలగించి ఆయన స్థానంలో రాజుగా దావీదును తన కుటుంబాన్ని ఎన్నుకొని దావీదుని ఆ రాజ్య పరిపాలన కొరకు, ఇశ్రాయేలు పరిపాలన కొరకు రాజుగా ఎన్నుకొని వారికి వివరిస్తున్నటువంటి మాట అన్నమాట. దావీదు వెళ్ళినటువంటి దాని గురించి చెప్తున్నాడు. అదేవిధంగా అంటున్నా ఎవరి పిల్లలకు వారు బోధించాలి. ఇక్కడ దావీదు అయితే ఆ ఇంటికి వెళ్ళి చెప్పడానికి ఇష్టపడడు. కానీ మరి ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ వ్యక్తి మాటలు ఆ కుటుంబము ఎంతవరకు వినగలరు, ఎంతవరకు దాన్ని లక్ష్య పెట్టగలరు, ఎంతవరకు దాన్ని నెరవేర్చుకోగలరు, ఎంతవరకు దాని ప్రకారం నడవగలరు అని చెప్తే, ఉదాహరణకి ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఒక సేవకుడిగా నేను మీ మధ్యకు వస్తున్నప్పుడు, మన విశ్వాసులు మన సమాజంలో ఉన్నటువంటి కుటుంబాల మధ్యకు వెళ్తున్నప్పుడు కుటుంబం అంతా కూర్చుంటారు, ప్రార్థనలు కూర్చుంటారు. కానీ పిల్లలకి ఏం చెప్పాలనో తల్లిదండ్రులకు తెలవదు, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో పిల్లలకి తెలవదు, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఏంటో పిల్లలు నేర్చుకోలేదు, పిల్లల యొక్క వారి యొక్క ఆలోచన విధానం ఏంటో తల్లిదండ్రులకు తెలవదు. కనుక అదేవిధంగా ప్రతిదిగా కూడా మనం చెప్పుకోదగినటువంటి మాటలు ఏంటంటే ప్రతిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. ప్రాముఖ్యత ఏంటంటే ముందుగానే చెప్పారు ఇశ్రాయేలు ప్రజలందరిగా కూడా ఈ విధంగా చెప్పినప్పుడు ఆ మాటలను వారు లక్ష్య పెడుతూ మరి క్రమంగా మరి చెప్పినటువంటి మాట, దావీదు చెప్పినటువంటి మాట అయినా కావచ్చు, మరి వాళ్ళ సేవకులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఎవరి పిల్లలకు వారు బోధించాలి. ఏం బోధించాలి అంటే చూద్దాం. ఇక్కడ ఎవరి పిల్లలకు వారు బోధించాలి. ద్వితీయోపదేశ కాండము చూసామా, 6వ అధ్యాయము చూసారా తల్లి, 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకును వాటిని అభ్యాసము చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి హల్లెలూయా అంటే విధానం నేర్పమంటాడు కుటుంబంలో. ఏమా కూర్చున్నప్పుడు కానీ, లేక నడుస్తున్నప్పుడు కానీ, లేక పండుకున్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ, ఆ యొక్క పని ఏ స్థితిలో ఎప్పుడు ఎలా ఉన్నారో అట్టి స్థితిని బట్టి ఆ స్థితిని బట్టి ఏం చెప్పాలంట, కుటుంబానికి తెలిసినటువంటి వ్యక్తి, పెద్దవారైనటువంటి వారు కుటుంబానికి బోధించాలి, దాన్ని నేర్పాలి. ఇదండి మాటలు. అందుకొరకు ఇక్కడ అంటున్నటువంటి మాటలో 8వ వచనం కూడా ఒక మాట అంటాడు చూద్దాం.
అవి నీ కనుల నడుము నడుమున భాష్యం వలెను ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గుమ్మముల మీదను. హల్లెలూయా. చూసారా, మన క్రమము కానీ మన విధానం కానీ మనకున్న సర్వ సమస్తంగా కూడా పిల్లల హృదయం నుండి కాక ఆ ఇంటి గణమం మీదుగా కూడా ఏం చేయాలట? రాసుకోవాలండి. ఏ రాయాలా? క్రమం, కుటుంబం యొక్క క్రమం, కుటుంబం యొక్క పరిస్థితుల గురించి. అంటే పరమ తండ్రికి భక్తులైనటువంటి వారు మరి ప్రవక్తలుగా అనేకమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు మరి మహాప్రవక్తలు అనబడినటువంటి వారు దేశాల కోసం ప్రార్థన చేస్తూ, కుటుంబ వ్యవస్థల కోసం ప్రార్థన చేస్తూ మరి అనేక రీతిలుగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పుకున్నటువంటి వారిని బట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. కారణం ఏంటంటే మొట్టమొదటిగా దావీదు గురించి మనం చదువుకున్నాం కదా, దావీదు గురించి తెలుసుకున్నాం కదా, సౌలు గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించిగా కూడా కొన్ని విషయాలు మోసే వచ్చి ఈ విధంగా చెప్పినటువంటి మాటలను బట్టి మనకి వివరిస్తున్నటువంటి ఆలోచన లేకపోతే మనం చూడమా ఒకసారి. అందులోనే 4వ అధ్యాయము 9వ వచనం కూడా చూడమ్మా. 4:9. అయితే నీవు దేనికి? అయితే నువ్వు జాగ్రత్త పడుము. నీవు కనులార చూచున్నటువంటి వాటిని ఎప్పటికి నువ్వు మరవద్దు. ఆ తర్వాత మరవద్దు. అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి వాటిని తొలగిపోకున్నట్లు నీ మనసును హల్లెలూయా నీ హృదయంలో జాగ్రత్త పరచుకోవాలంట. అసలు నీ జాగ్రత్త. ప్రియ సహోదరులారా, సహోదరులారా, తల్లిదండ్రులారా, పిల్లలారా, మీకు చెబుతున్న మాటలు సాధారణమైనవి కావు. తల్లిదండ్రులు నేర్పుతున్న మాటలు ఎక్కడ ఉంచాలంట? గర్భం మీదనే రాయటం కాదు. అక్కడ గర్భం మీద ఒకటే కాక పిల్లల హృదయంలో కూడా రాసుకోవాలంట, వాటిని భద్రపరచుకోవాలంట. ఏ విధంగా? వెలుపలకు వెళ్ళినప్పుడు కానీ ముందు చదువుకున్నాం కదా మనం, కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, పండుకున్నప్పుడు కానీ, పని చేసుకున్నప్పుడు కానీ, వెలుపలకు వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లోకి వస్తున్నప్పుడు కానీ, తల్లిదండ్రులతో ఉన్నప్పుడు కానీ, సమాజంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఇతర సహవాసాల మధ్యకు వెళ్ళినప్పుడు కానీ ఏం చేయమన్నాడో? జాగ్రత్త పడమంటాడు. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, ఉదాహరణకు ఒక కుటుంబంలో అదే దావీదు కుటుంబాన్ని ఒకసారి మనం పోల్చుకున్నాం. 13వ అధ్యాయంలో ఉన్నమాట చదవకండి, మీకు తెలుసు. కారణం ఏంటంటే దావీదుకి ఒక భార్య కాదు, 7 భార్యలు ఉన్నారు. కానీ అందులో ఒక భార్యకు ఒక బిడ్డ, మరొక భార్యకు ఒక కొడుకు. అయితే కొడుకు అమరావు అనేటువంటి ఒక వ్యక్తి చెల్లెను చూసి ఇప్పుడు ఈ కుటుంబానికి ఏం నేర్పాలి తండ్రి అంటే, ఈయన ఒక్కడే సావుకునేంత లోపల వీళ్ళందరికీ సావు ఉంటుందని మాత్రం అనుకోవద్దు. వీళ్ళకి తల్లిదండ్రులకు భయభక్తులు ఉన్నాయని, పిల్లలందరికీ భయభక్తులు ఉన్నాయని అనుకోవద్దు. మరి మేము క్రమంగా ఉన్నామని చెప్పి తల్లిదండ్రులు అనుకొని పిల్లలను వదిలేసుకోవటం కాదు అక్కడ. కానీ దావీదు దేవునికి ఒక యాజకుడిగా, అంటే ఒక ప్రవక్తగా, లేదా ఒక ఇశ్రాయేలు ప్రజల పరిపాలించే రాజుగా పనిచేస్తున్నటువంటి యొక్క ఆ దావీదు కుటుంబంలో ఏ ప్రారంభమైందయ్యా చూస్తే మోసకరమైన జీవితం. మరొకటి ఏంటంట? వ్యభిచారం అన్నటువంటి యొక్క దాము యొక్క జీవితం. దావీదు స్థితి ఏంది? అది కాదా? తల్లిదండ్రులారా జాగ్రత్త, మీరు తాగుతున్నారా? నీ పిల్లలు తాక మానరు. అలాగనే ఒకవేళ వేస జీవితంలో ఉన్నారా? పిల్లలు అలా చేయక మానరు. దొంగతనం కలిగి ఉన్నావా? అయితే ఆ జీవితం మానక ఉండరు. తల్లిదండ్రులుగా మనం చేస్తున్నటువంటి ఏ పనులు అయితే ఉన్నాయో పిల్లలు అదే పనులు చేయడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే ఉదాహరణకు బైబిల్లో చెప్పబడినటువంటి మాట, ఈ దావీదు విషయమే చూసుకుంటే చాలు. సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో చదువుకుంటూ పోతే క్రమంగా కనపడుతుంది. ఆ కుటుంబంలో దావీదు స్థితి ఎలాంటిది? అదే స్థితి కుటుంబంలో ప్రారంభమైంది. తండ్రి యొక్క అనేకమైనటువంటి వ్యభిచార జీవితము,
అందుకొరకే తల్లిదండ్రులారా జాగ్రత్త, మీరు పిల్లల పట్ల అప్రవర్తన కలిగి ఉండవద్దు. పిల్లల పట్ల భయభక్తులు నేర్పాలి. పిల్లల పట్ల మన కుటుంబం పట్ల మనం ఎలా ఉండాలి అంటే భయభక్తులు కలిగి ఉండటమే కాక మంచి ప్రవర్తన కలిగి ఉండినటువంటి యొక్క జీవితం మన నుండి మన పిల్లలు నేర్చుకునే స్థానాన్ని వారు తెలుసుకోవాలి తప్ప మరొకటి కాదండి. కనుక ఏది చెప్పినా ఏది చేసినా దావీదు ఊరియా భార్యను మోసం చేసి ఊరియాను చంపించి ఆ ఊరియా భార్యను చెరిపినందువలన తండ్రి చేసినటువంటి క్రియ పిల్లలు చేయక మానరండి. అదే స్థితిలో కుమారుడైనటువంటి అబ్రాము ఏం జరిగింది? అదే చెల్లెని పిలిపించి చెల్లెతో నేను అంటే నా చెల్లె అని కాదు అక్కడ, నా నా అరే ఇట్లా ఫలానా అమ్మాయి కావాలని చెప్పి చెల్లె నాతో భోజనం పెట్టాను తండ్రితో చెప్పించి ఆ విధంగా ఏర్పాటు చేసుకొని పిలిపించుకొని ఏం చేశాడు? చెల్లెని చదువుకొని అక్కడ 2 సమయాల గ్రంథం 13వ అధ్యాయంలో చదివి చూడమ్మా. 2 సమయాల గ్రంథం 13వ అధ్యాయం మొదటి చదువు చూడమ్మా. ఏం జరిగింది అక్కడ అంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా మనం గమనించాలి. అందుకొరకే మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న దాని కుటుంబానికి నేర్పాలండి. చదువుమా 13వ అధ్యాయం మొదటి నుంచి. ఏది ఏమైనా మనం నేర్చుకున్న దాన్ని మనం నేర్చుకోకపోతే తప్ప మనం ఈ పరిమాణం మనం అనుభవించక బాణం. తరువాత దావీదు కుమారులకు అశ్వలోముకు తమారునొక సుందరివతియకు. ఇక్కడ ఎవరట? సుందరవతి అయినటువంటి సహోదరుండగా ఆ పేరు తామారు. అక్కడ తన అన్న ఎవరు? అమరాము. ఇంకొక ఆయన ఉన్నాడు కింద. కనుక తన సొంత అన్న ఎవరు అంటే ఈ అమరాము అనేటువంటి వాడికి ఈ చెల్లెని చూసి తన సౌందర్యతను వాడలేని స్థితి కలిగి ఉన్నాడట. చదువు తల్లి కింద అలాగనే సుందరవతియకు సహోదరి ఉండగా దావీదు కుమారుడకు అమ్నోను ముగించెను. తమారు అన్నకైనందున ఆమెకు ఏమి చేయలేదు. దుర్భావమని ఆమెను గ్రహించి చిత్రకారుడై తన చెల్లెలను తమారును బట్టి చిక్కిపోయాను. చాలమ్మా, అసలు మీకు ఏమర్థం అవుతుంది ఈ మాటలు? చెల్లె చదివింది కదా, అమరాము అన్నే కదా, తామారు చెల్లే కదా. ఏం జరిగింది? సుందరవతి అయినందువలన తండ్రి ఏం చేశాడు? తండ్రి క్రియలు పిల్లలు నేర్చుకుంటారు. అందుకొరకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే తన ఇంటి వారికి మనం నేర్చుకోవాలండి. మనం నేర్పాలి, క్రమం నేర్పాలి. ఏం నేర్పాలి? ఒక మాట చదవండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ చెప్పిన ప్రతి మాటను కూడా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. ఇటలీ పటాలమనబడినటువంటి పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా హల్లెలూయా ఏమై ఉన్నాడట? భయభక్తులు గలవాడై ఉన్నాడంట. ఎవరైనా? కొర్నేలి. ఆయన ఎవరట? ఆయన శతాధిపతి అంట. ఎన్నిసార్లు చెప్పుకోలేదు ఆయన గురించి? ఎన్ని సందర్భాల్లో ఎన్ని పోల్చుకొని మనం చెప్పుకోలేదు? ఒక కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ దావీదు కుటుంబం ఏమైపోయింది, ఇక్కడ కొర్నేలి కుటుంబం ఏమైపోయింది అంటే దావీదు కుటుంబము దావీదు చేసినటువంటి క్రియలో మిగిలిపోయినటువంటి కుటుంబంగా కనపడుతుంది. ఇక్కడ కొర్నేలి కుటుంబం చూస్తే కొర్నేలి కుటుంబం ఎలా ఉంది? తండ్రి భయభక్తులు కలిగి ఉన్నటువంటి యొక్క కుటుంబంగా వ్యవస్థ, తండ్రిగా ఉన్న యజమానుడిగా ఉన్నటువంటి యొక్క తన ప్రవర్తన ఎంతమంది నేర్పాడు? కుటుంబం అందరికీ నేర్పాడు. ఏం నేర్పాడు? భయభక్తులు గల వారై ఉండి వారు బహు ధర్మములు చేయించు ప్రార్థన చేస్తూ ఉన్నారట. దేని కొరకు చెప్పండి? దానికి ఏమైనా ఆలోచన ఉందా? అసలు ఏంటి విధానం?
అంటే ఒక్కొక్క కుటుంబానికి మనం నేర్పుకోవాల్సినటువంటి క్రమం అండి ఇది. ఒక్కొక్క కుటుంబాన్ని మనం పోల్చి చెప్పుకోవాల్సినటువంటి క్రమం అండి. అక్కడ దాకెందుకు, మరొక మాట చదువుకుందని చూడమ్మా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూడమ్మా. బాలుడు నడవలసిన త్రోవలను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి హల్లెలూయా. ఏ నేర్పాలట? ఎవరు నడవలసింది? బాలుడు నడవలసినటువంటి త్రోవలో ఎవరు నేర్పాలి? మాటలు అంటే తల్లిదండ్రులు నేర్పాలి. ఇవాళ మా డేవిడ్ ఉన్నాడు, మా కుమారుడికి ఎవరు చెప్పుకోవాలి? నేనే చెప్పుకోవాలి, లేదు నా భార్య చెప్పాలి. నాకు 3 పిల్లలండి. మీరు దయతో గమనించాలి. మీరు మా పెద్దమ్మాయి సేవకుడికి వాక్యం చెప్పిందండి. మా చిన్నమ్మాయి ఇవాళ ఒక చర్చిలో ముఖ్య కార్యకర్తలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ ఊర్లో. కారణం ఏంటంటే ఎవరు వృధాగా పోలేదండి. నేను ఇలా పాస్టర్ని చెప్పుకోవటం ముఖ్యం కాదు, నా కుటుంబం అంతగా కూడా అలాగా భయభక్తుల జీవితం కలిగి ఉండాలి తప్ప మరొకటి కాదు. అందుకొరకే ఒక కుమారుడు చేసే అపకీర్తికి తల్లిదండ్రులకు ఏమొస్తాట? బాధ కలిగిద్దాట. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. చాలండి. చూసారా? మనము పిల్లలకు క్రమం నేర్పుకోవాల్సిన క్రమం ఏంటది అంటే, ఇంటికి వస్తే పిల్లల మీద కోపిష్టిగా ప్రవర్తించడము, తాగుబోతు జీవితంగా ప్రవర్తించడము, తిరుగుబోతు జీవితంగా మన అట్టి క్రియలను పిల్లలు నేర్చుకోరా? పిల్లలు ప్రవర్తనను క్రమం తెచ్చుకోరా? మనం నడిచే అటువంటి మార్గము మన పిల్లలకి తెలియదా? ప్రేమైనటువంటి వారులారా, మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. మనం ఏం పని చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే పని చేస్తారని గ్రహించాలి. ఫస్ట్ సామెతల గ్రంథంలో ఏమన్నా ముందు ఎంత 22వ అధ్యాయంలో బాలుడు నడవలసినటువంటి త్రోవలను నేర్పాలండి. మొట్టమొదటి మనం చదువుకుంది కూడా అదే కదా. పిల్లలు నడవలసినటువంటి త్రోవను నడవాలి. ఆ కుమారుడు డోలకలు కొడుతుంటాడు. ఒక 2 డోలకలు వాని గురించి ఇచ్చాం. నిజంగా నాకు చనిపోయిన మా ప్రియ మిత్రుడు, నాతో పాటు పరిచర్యలో పాలు పంచుకునే వ్యక్తి, మొత్తం తెలిసి ఈ ప్రాంతం అంతటా. కనుక ఆయన లేడు, 100 చేరిండు. కనుక ప్రతి స్థలంలో మేము సువార్తకు వెళ్ళినప్పుడు ఆ కొడుకు డోలకు వాయించేది. మరి మా పాస్టమ్మ పాటలు పాడుతుండేది, నేను వాక్యం చెప్పేది. 2 బిడ్డలకు పెళ్లి చేశాను. వాళ్ళ ఎన్నళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మన బాధ్యులు కాదు కానీ బాధ్యులే. వాళ్ళ క్రమం నేర్పాలి, వాళ్ళ విధానం నేర్పాలి. కనుక ఎప్పుడైనా ఏదో ఒక చిన్న వడదొడుకులు జరుగుతుంటాయి, కానీ వాటిని గద్దించాలి, క్రమం చెప్పాలి. నేను కోరుకుంటున్నా, చాలా మంచి కోరికలు కోరుకుంటున్నా. అదేవిధంగా మరి నాకు కోడలు వచ్చేది ఉంది కనుక ఆ కోడలు ఎలాంటిది రావాలి ప్రభు అని చెప్పి అనేక దినాలు మొరపెట్టాం. కన్నీళ్ళు పీడిస్తూ ప్రార్థన చేసినటువంటి వాడిని. అదే కాకుండా నా తోటి సేవకులుగా కూడా మా పిల్లల గురించి అనేక విధాలుగా ఎగతాళిగా వేలనగా మాట్లాడారు. ఇంకా పెళ్లి చేయవా, నీ కొడుకు ఇంకా పెళ్లి చేయవా ఏంటి అనే విషయాలు నన్ను హెచ్చరిస్తుండేటువంటి వారు. ఇప్పటివరకైతే నా కుటుంబం అంతా ఇవాళ దేవుళ్ళో ఉందని నేను గర్వంగా చెప్పుకోగలను. కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ మనం ఎలా నడుపుకుంటామో దాన్ని బట్టే మన కుటుంబం ఇతరులకు మనకు కనపడుతుంది. నా కుమారుడు ప్రవర్తన ఎలా అడిగితే బయట అడిగితే చెప్తారు, వాళ్ళే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ
ఈరోజు నా పిల్లలు ఎప్పుడు కూడా నాకు అపకీర్తి తెచ్చినటువంటి వారు కాదండి. ముఖ్య కారణం ఏంటో తెలుసా? నేను కానీ నా భార్య కానీ నా పిల్లల ముందు మేము ఏం పని చేస్తామో అదే పని మా పిల్లలు నేర్చుకుంటాం. కానీ మా పిల్లల ముందు మేము అలాంటి ప్రవర్తన కలిగిన వారం కాము. మందు తాగటం కానీ, స్మోకింగ్ కానీ, ఇతరుల మధ్య అనేకమైన ఆయాసమైన జీవితంలో కానీ ఎక్కడ మేము వారికి కనిపించలేదు. అలాంటి వాతావరణం వారికి నేర్పలేదండి. మేము వారికి పుట్టినది మొదలుకొని ఏం నేర్పినామంటే భయభక్తులు నేర్పామండి. పిల్లలు నడవలసిన త్రోవల మార్గాన్ని చూపామండి. దేవుడు ఇలా అలా అని చెప్పి మార్గాన్ని తెలియపరిచాము. కానీ ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలుసా? ప్రియమైనటువంటి వాళ్ళు గమనించాలి, గ్రహించాలి. అమ్మా, ఏదైనా కానీ తండ్రి ఇంటికి వస్తే పిల్లలు గజగజ వణుకుతారు. కొంతమంది కొన్ని ఇళ్ళల్లో తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళితే కుటుంబం గజగజ వణుకుతారు, భయపడుతుంటారు. కారణం మనకున్న స్థితిని బట్టి. మన పిల్లలు బయటికి వెళ్తే క్రమంగా ఏ విధంగా వస్తారో తెలియదు మనకి. ఏ అపకీర్తి తెచ్చుకొని వస్తారో తెలియదు మనకి. ఏ నిందల పాలు అవుతుంటారో అని మనకు తెలియదు. ఎక్కడ జారిపోతారో, ఎక్కడ పట్టుబడతారో, ఎక్కడ ఏ విధానమైనటువంటి అపకీర్తిలో మిగిలిపోతామనే అటువంటి విషయమో మనకి తెలియదు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దయతో మీ అందరికీ తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే ఖచ్చితంగా గ్రహిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి మీరందరూ మన కుటుంబానికి నేర్పాలండి. చదువుకుందాం కొన్ని విషయాలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథంలో చదువుకున్నాం మనం. బాలురు నడవలసినటువంటి త్రోవలో క్రమంగా వారికి నేర్పాలన్నట. ఎఫెసీయులు చదువుతాను 6:4. తండ్రులారా, ఇక్కడ ఆగుదా ముందు. తల్లిదండ్రులారా, మీకు నిజంగా వందనాలు తెలియపరుస్తున్న కారణం ఏంటో తెలుసా? పిల్లల పట్ల ఎలాంటి అసభ్యముగా మాట్లాడటం అనేది సాధ్యమైనది కాదు. అసభ్యమైనటువంటి వాతావరణం మన కుటుంబంలో ఉన్నప్పుడు మన పిల్లలు కూడా అసభ్యముగా బయట అదే ప్రవర్తిస్తారని వాక్యం తెలియపరుస్తుంది. చదువుతల్లి. తండ్రులారా, మీ పిల్లల కోపం రాపుకుని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను హల్లెలూయా. ఎక్కడ నేర్పాలట? ఎక్కడ నడిపించాలట? ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను వారిని నడిపించాలంట. ప్రభు బోధ నేర్పాలంట. ప్రభు శిక్ష అంటే శిక్షణ మార్గము ఏంటంటే ప్రేమ, సమాధానము లాంటి చెడు ప్రవర్తనకు పోకుండా మంచి ప్రవర్తన గలవారుగా మనం వారిని నేర్పే విధానమును బట్టి పిల్లలు బయట కొన్ని విషయాలు ఆ విధంగా మన ప్రవర్తన ఇతరులకు బయట నుండి మరల మన దగ్గరకు ఆ మంచి ప్రవర్తన రాక మాంతో. ఒకవేళ చెడు ప్రవర్తన కలిగి ఉన్నామా, అదే చెడు ప్రవర్తన మన కుటుంబానికి వస్తుంది. జాగ్రత్త. అక్కడ దాకెందుకు? కొన్ని కుటుంబాలు చూడలేదా? తాగుబోతు జీవితాలు, తిరుగుబోతు జీవితాలు, కుటుంబంలో సమాధానం లేని కుటుంబాలు, పిల్లల పట్ల తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల పట్ల పిల్లలకును, పిల్లలు తల్లిదండ్రులు, మా కుటుంబ వ్యవస్థ అంతా ముక్కలైపోయి రోడ్ల మీద పడుతూ నానా విధాలుగా అనేకమైన అరాచకమైన జీవితంలో జీవిస్తున్నటువంటి జీవితం ఎంతమంది మధ్యలో లేకపోయింది కాదా? చెప్పుకోదగింది కాదా? నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు డబ్బులు ఉండొచ్చు. నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు డబ్బులు ఉండొచ్చు. నేను అనేకమైనటువంటి పెద్దల మధ్య తిరుగుతున్నాను, నాకు కీర్తి ఉండొచ్చు, రాజకీయ బలం ఉండొచ్చు, అనేకమైనటువంటి అండ ఉండొచ్చు. కానీ నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో చూసుకో జాగ్రత్త. నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చూసుకో జాగ్రత్త. నీ భర్త విషయం ఎలా ఉన్నాడో చూసుకో భార్యలారా. కనుక భర్తలారా, నా కుటుంబం ఎలా ఉందో చూసుకోవాల్సినటువంటి క్రమం మనం నేర్చుకోవాలి మానవుడు. దయతో నేను ఈరోజు మా భాషను కూడా హెచ్చరిస్తుంది ఏంటంటే మా ప్రవర్తన మా పిల్లలు కూడా అలాగే విస్తరించాలనే ఆశ భావం కలిగి వ్యక్తంగా మనం పిల్లలకి నేర్పాలని కూడా, ఇంకా మా మనవరాలు ఉన్నారు, వాళ్ళకు కూడా నేర్పాలని. మా బాబునుడు, మా అమ్మాయి కుమారుడు, వాడు ఇంగ్లీష్ బైబుల్ చదువుతుడు. వాడు స్టడీ చాలా చిన్నదండి. వాడు చదివేది చిన్న క్లాసు, పోటీ పడేది పెద్ద పెద్ద వాళ్ళతో. మంచి జ్ఞానం. నిజంగా కుమారుడు పట్ల
సొలొమోను వల్లే మంచి కీర్తి ఉండాలని నేను ఆశపడుతున్నా. ఇకపోతే రెండో అమ్మాయి కుమారుడు అనేక సంగీతాలు చర్చిలో వాయిస్తున్నప్పుడు నేను చాలా గర్వంగా గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తిని. నేను స్కూల్కి పంపిస్తున్నారు, చిన్నపిల్లోడే. వాడి ప్రవర్తన ఎలా ఉందో తల్లిదండ్రులు నేర్చుకోవాలి. అదే ఈ రోజు వరకు ఇప్పటి వరకైతే క్రమంగా కనపడుతున్నారు. ఇప్పుడు మా మనవరాలు ఒకటి ఉంది, ఒక పాటలు పాడుకుంటుంది. ఎందుకంటే ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అంటున్నది. ఆ ముద్దు ముద్దు మాటలతో పాట పాడుతుంటే హృదయం తల్లడిల్లిపోతుంది. ఎందుకో తెలుసా? దేవుడు సంతోషిస్తుడు, లోకం సంతోషించింది. మన ప్రవర్తన ఇతరులకు మంచి మార్గంగా కనపడుతుంది. చూద్దాం ఒకసారి అదే విధంగా. చదువుతండి. దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తు అంటే మెస్సియ వలె శరీర విషయమై మీ కుటుంబ తల్లిదండ్రులైనటువంటి యజమానుల విషయమై మీరు వారికి జాగ్రత్తగా మీరు విధేయతగా చూపాలి. చాలు. మీ తల్లిదండ్రులు మీకు యజమానులు, మీకు అధికారులు, మీకు నేర్పవలసినటువంటి ఉపాధ్యాయులు లాంటి వారు. నీ తల్లి, నీ తండ్రి. పిల్లలారా, మీరు తల్లిదండ్రులకు విధేయతగా ఉండండి, తల్లిదండ్రులను గౌరవించండి. ఈ రోజుల్లో తల్లి కుమారుడు ఇంటికి వస్తే తల్లిని ఎప్పుడు ఏం మాట్లాడాడో తెలియని అలాంటి స్థితి నేను అనేక కుటుంబాల్లో చూసుకుంటూ వచ్చాను. నేను ఒక దినాన తల్లిని తాగి వచ్చి కుమారుడు, మేము ప్రార్థనలు అప్పుడే సిద్ధపడుతున్నాం, తల్లిని భయంకరమైన బూతులు వాడుతున్నాం, చెప్తాను. తల్లి తట్టుకోలేకపోయి, ఏంటి ఐదారు గంటలకు వచ్చి ప్రార్థనలు కూర్చున్నాను అంటే ఆడ అసభ్యముగా మాట్లాడుతున్నటువంటి ప్రవర్తన. ఆ కుటుంబము బహు విస్తారమైనటువంటి క్రైస్తవుగా చెప్పుకున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం సమయం చూడడం అక్కడ కనుక ఏది ఏమైనా మనం గమనించాలి. చదువు అలాగే చదువుమా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చదువు తొందరగా. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తీసావా తల్లి? 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాను, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలారా, తల్లిదండ్రులు కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి ఏదైనా కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా. హల్లెలూయా. ఏం చెప్పాడమ్మా? పిల్లలు మన ఆస్తి అండి, అవునా కాదా? పిల్లలు మనకు అంతస్తులు, పిల్లలకు మన గౌరవము, పిల్లలు మన కీర్తి, పిల్లలు మనకి కిరీటము. కనుక ప్రియమైనటువంటి వారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వెళ్ళి నేర్పుతున్న మాటలు చూశారా ఎంత చక్కగా ఉన్నాయో? అంటారు ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం కూడా అలా ఏమైపోయిందో చూద్దాం. ఇక్కడ అక్కడ రాదు మీరు చదువుకోండి, మీకు అందరూ తెలిసిన విషయమే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే ఇక్కడ ఏమున్నదని అంటే 1 నుండి చదువుకుంటూ పోతే అక్కడ ఏముంది అక్కడ అని చూస్తే అక్కడ చూసావమ్మా? చదువు ఒకసారి. 1వ అధ్యాయం 5వ వచనం. వారి విధుల మూలంగా పూర్తి గాక యోబు తన కుమారుడు పాపము చేసి తన హృదయములలో దేవుని దూషించరేమో. చాలు. చూసారా? యోబు పర్వాలేదు, యోబు భయభక్తులు గలవాడే, కానీ
పిల్లలు ఏమైపోయారు? దేవుని దూషించున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని అపకీర్తి కలిగిస్తున్నటువంటి వారై ఉన్నారు. దేవుణ్ణి ఎంత మాత్రం కూడా నమ్మదగినటువంటి వారు కాని రీతిలో ఉన్నారు. కనుక ఆ కుటుంబం ఏమైపోయింది చెప్పండి మీరు ఒకసారి. నిజంగా యోబు గారు అంతటి గొప్ప ఆ నీతిమంతుడికి పోల్చుకోవడానికి మనం సరిపోయేమో అనిపిస్తుంది నాకు. ఎంతటి శ్రమైనా భరిస్తూ మరలా తిరిగి ఆయనకు రుజువుపరచబడ్డాడు. పిల్లలందరూ ఏమైపోయారు? అపకీర్తి తెచ్చినటువంటి పిల్లలందరూ ఏమైపోయారమ్మా? ఏమైపోయారు? అక్కడ చనిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ పిల్లలకు అలా నేర్పుతున్నారా? అలాంటి స్థితి మీరు కల్పించాలని చూస్తున్నారా? అలా వద్దు స్వామి, జాగ్రత్త. మేము ప్రేమతో మిమ్మల్ని పలకరిస్తుంది ఏంటంటే, వారిని ప్రభువునందు ప్రేమపూర్వకంగా వారికి శిక్షణ ఇవ్వండి, నేర్పండి, భయభక్తులు నేర్పండి. లోనికి వస్తున్నప్పుడు దీవెం పడతారట, వెలుపలకు వెళ్తున్నప్పుడు దీవెం పడతారట. ఎప్పుడు? ద్వితీయోపదేశ కాండంలో ఉంది 28వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆయన ఆజ్ఞలో సకాలంలో, ఆయన మాటల్లో సకాలంలో, ఆయన యొక్క భయభక్తుల్లో సకాలంలో ఉన్నప్పుడు అనేక రీతిలుగా ఎన్ని దీవెం పడుతున్నాయో తెలుసా? నీ వ్యవసాయము, నీ పాడి పంట, నీ దుక్కిటెద్దులు, మేకలను, గొర్రెలను, నీ పనివారు, నీ గర్భఫలము, నువ్వు పిండి పిసుకు తెట్టి వరకు కూడా టోటల్గా దీవింపబడుతున్నాయి. టోటల్గా దీవింపబడుతున్నాయి. ఎప్పుడు? ఎలా? భయభక్తులు గలవారు విలాగు ఆశీర్వదింపబడతారు సామెతలు. కనుక భయభక్తులు కలిగి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? సో మీ జాగ్రత్త, మీరు దీన్ని మరవవద్దని నేను ఆశపడుతున్నాను. చూద్దానా మరొక మాట. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. తొందరగా ముందుకెళ్దాం. తొందరగా చేయాలి. 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఎరిగి హల్లెలూయా. ఇక్కడ ఆపలే. ఎవరు? ఏడి అండి? భయభక్తులు కలిగి నేర్చుకున్నటువంటి వ్యక్తి, నేర్పుతున్నటువంటి వ్యక్తి. చూడండి, వాళ్ళ చావుకులే ఉన్నారండి ఈ రోజుల్లో. అక్రమ కుటుంబముగా మిగిలిపోయినటువంటి వారుగా లోకంలో లేరా? నేను చెప్పుకోవటం అది ముఖ్యమా? నేను చెప్పటం కాదు. భయభక్తులతో జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాం. ఇతరులకు మాదిరిగా ఉండాలి తప్ప అభ్యంతరంగా ఉండవద్దు సుని. నేను ప్రేమపూర్వకంగా చెప్పుచున్నాను. ఇక్కడ అంటాడు ఏది? తన కుటుంబం అంతా ఎలా ఉన్నారట? శాపగ్రస్తులై ఉన్నారంట, శపింపబడి ఉన్నారంట. శాపం ఎందుకు వస్తుంది? నేను శపిస్తున్నానని మాట్లాడుకుని ఉండే. ఎందుకు శపిస్తారు అంటే, తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు? దండిస్తారు. అట్లాగనే వీధులకు వెళ్ళినప్పుడు కూడా అలాంటి అసభ్యముగా ప్రవర్తన వీధిలో కూడా ప్రవర్తిస్తే ఏం చేస్తారు? వాయిస్తారు, ఒళ్ళంతా వాయిస్తారు. అంటే స్థితి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది మనకి? కొంతమంది మా వాళ్ళు కూడా కొంతమంది అమ్మ ఫీల్ కాకపోతే అయితే కొంతమంది పాపం మాకు ఒక సహోదరుడు ఉంది. అనేక సార్లు పాపం భయభక్తులతో ఉంటుంది బాగా. కానీ తన భర్త కోసం అనేక సార్లు కన్నీళ్ళు విడుస్తూ ఆయాతపడుతుంది. తండ్రి, ఏందయ్యా ఈ ప్రవర్తన? చూడండి, భార్య మారితే భర్త మారడు, భర్త మారితే భార్య మారదు. ఇలా బిడ్డ పాపం ఎంత దుఃఖిస్తుందో తెలుసా? నేను నాకు కొన్ని మాటలు చెవులకి వెళ్ళిపడినప్పుడు నేను అనుకుంటుంటా, ఈ అమ్మాయికి ఏనాటి ఈ యొక్క బంధము నాకు తెలియదు ప్రభు అనుకుంటుంటా. అలాంటి స్థితి ఉండరాదు. ఇవాళ ఫుల్ వర్షం ఉంది, కానీ భయభక్తులు మారు. కనుక యోగు భయభక్తులు గలవాడు కాదా? కుటుంబం శాపవచనాల్లో మిగిలిపోయారు. కారణం మనం ఉన్నవాడి కాదు, బైబిల్ పట్టుకున్నవాడి కాదు, మన కుటుంబానికి నేర్పాలి.
మన కుటుంబానికి మన కుటుంబం నేర్పరగా ఉండాలి. అమ్మా ఒక మాట చదువుకున్నాను తల్లి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక చూసామా 3వ అధ్యాయం 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలన పరమ తండ్రికి స్తోత్రం. ఎలా ఉండాలంటమ్మా? చూడమ్మా, సంపూర్ణ మాన్యత కలిగిన తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బహుగా ఏలువాడై ఉండాలంట. నీ కుటుంబాన్ని నువ్వు ఏలేవాడిగా ఉన్నావా? నీ కుటుంబాన్ని భయభక్తులు గలవాడు, మంచి ప్రవర్తన కలిగినటువంటి కుటుంబము ఎంచబడే కుటుంబముగా ఉన్నదా? తల్లి చర్చికి పోతే పిల్లలు చర్చికి పోరు, పిల్లలు చర్చికి పోతే తల్లిదండ్రులు పోరు, తల్లిదండ్రులు పోతే అసలు సమాధానం ఉండదు. కారణం మన పాప నేచరు, మన పాప యొక్క జీవితం, మన పాపం యొక్క క్రియలో శాప జీవితము. కనుక ఇంకొక మాట చదువుకొని త్వరగా మనం ముగించుకుందాం నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చూడమ్మా. 13వ అధ్యాయం 24వ వచనం. అవునరా? ఇది నామా వ్యక్తమో వాడని వాడు తన కుమారునికి విరోధి. పరమ తండ్రికి స్తోత్ర. మీ అందరికి నా వందనాలు. ఎందుకురా నవ్వు వచ్చింది? ఎందుకురా? అంతే కదా అమ్మ. మరి పిల్లల్ని గద్దించాలండి. కర్జుడు ఏం చెప్పాడు? బెత్తం వాడని వాడు తన కుమారుడికి విరోధి అట. బెత్తం వాడితే అంతే కదా. బెత్తం వాడకపోతే తండ్రి కుమారుడికి విరోధి. ఎవరు కాదట, తండ్రి కుమారుడికి విరోధి. తల్లిదండ్రులకు విరోధులు ఎవరు కాదు. చెడు కార్యాలు నేర్పేది ఎవరైనా తల్లిదండ్రులే, చెడ్డ ప్రవర్తన నేర్పేది ఎవరైనా తల్లిదండ్రులే. ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం గమనించేది గ్రహించేది రెండు ఉన్నాయి. ఏంటనంటే మన కుటుంబాన్ని మనం పోల్చుకోవడం కాదు, కానీ నిజంగా పోల్చుకోవాలి. దాని ప్రవర్తన ఇప్పుడు సామెతల గ్రంథంలో మనం చెప్పుకున్నట్లుగా ఎలా ఉండాలంటే మనము బెత్తం ఆడించాలి. చెడ్డవారైతే క్రమం పెట్టాలి, గద్దించాలి, బుద్ధి కలిగి నడిపించాలి, భయభక్తులను నడిపించాలి, మంచి విధానం కలిగినటువంటి పలింపు చూపాలి, వారికి ఆశీర్వాదం రావాలి. అందుకే కీర్తన గ్రంథం 128 అంటాడు, 55 భయభక్తులు కలిగి తన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. చూశారా? అందుకొరకు అది అక్కడ అంటాడు, తన యొక్క భోజన బల్ల చుట్టూ అంట ఒలివ మొక్కల వల్లి సిగిరేసుకుంటారట. అటువంటి విస్తరించేటువంటి యొక్క స్థానం మనం అంటే దాన్ని పోగొట్టినట్ట కాదా? పిల్లలారా, మీరు కూడా గమనించండి. వీడియో చూసే మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మనం భయభక్తులు గలవారమై ఉండి ఇప్పుడు చెప్పినటువంటి వాక్యము ఈ వీడియో మరలా మీరు రిపీట్ చేసుకొని వినండి, వాక్యాన్ని నేర్చుకోండి. ఇంకా మీకు ఒకవేళ కావాలి అంటే నాకు ఫోన్ చేయండి. అదేవిధంగా నేను ఖచ్చితంగా మీకు నేను సమాధానంగా వాక్యాలు తెలియపరిచి మిమ్మల్ని సరిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ కుటుంబ సభ్యుడిగాను, మీ పర్సనల్గా మీ కుటుంబ సాహకుడిగాను, దేవుని యొక్క ప్రేమ దాసుడిగాను మీకు తెలియపరుస్తున్నాను. ఈ మాటలు మన్నించి నా మాటల ప్రకారం మీరు తప్పక కొనసాగుతారని ప్రేమపూర్వకంగా మీ అందరికి వందనాలతో తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరమ తండ్రికి స్తోత్రం. మీ అందరికి వందనాలు.